ఈరోజు మనం ఒక చిన్న మార్పు కోసం ట్రై చేద్దాం. మీతో పాటు నేనున్నాను. బిజీ లైఫ్లో పడి మిమ్మల్ని మీరు మిస్ అవుతున్నారా? రండి, మనం మనసులోకి వచ్చే ఒక చిన్న ఆలోచన గురించి మాట్లాడుకుందాం. రవి మంచి మనసున్నవాడే, కాని అతని జీవితం ఎప్పుడూ తొందరలోనే సాగేది. ఆలస్యంగా లేవేవాడు, సమయానికి తినడం మానేవాడు, ఒత్తిడి వచ్చినప్పుడు కఠినంగా మాట్లాడేవాడు. రేపు చూద్దాం అనే మాటే అలవాటైపోయింది. ఇంట్లో అతని భార్య అతను కాస్త ఆగి ప్రశాంతంగా జీవించాలని ఎదురుచూసేది. పనిదగ్గర అతని సహోద్యోగులు అతని సమాధానాల కోసం, అతని నిర్ణయాల కోసం ఎదురుచూసేవారు. మెల్లగా రవికి అలసట వచ్చేది. శరీరానిక్కాదు, మనసుకు. ఒక సాయంత్రం రవిచేతికి తన పాత పాఠశాల డైరీ వచ్చింది. కాలం మీద కాలం దూసుకెళ్ళినా ఆ డైరీలో ఇంకా తన చిన్ననాటి కళల శ్వాస మిగిలి ఉంది. దుమ్ముతో కప్పబడ్డ పేజీలను మెల్లగా తిప్పుతూ తన చేతిరాతను